కాశీక్షేత్ర వైభవాన్ని ఈశ్వర అనుగ్రహంతో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దేవతలకు కూడా సాధ్యం కాదు కాశీక్షేత్ర వైభవాన్ని చెప్పడం. మనమెంత తెలుసుకున్నా సముద్రం నుండి ఒక్క నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం మాత్రమే అది. కాశీపట్టణం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది శివలింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాశీ బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. శ్రీ మహావిష్ణువు యొక్క హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో ప్రత్యక్షంగా శివుడే నిర్మించుకున్న ప్రత్యేక స్థలం కాశీక్షేత్రం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని కాశీక్షేత్రం. కాశీ అనేది పురాతన పేరు. కాంతి, జ్ఞానం అనే అర్థం కూడా ఉంది. శివుని నగరంగా ప్రసిద్ధి చెందింది కాశీక్షేత్రం. వారణాసి అని కూడా అంటారు. వరుణ, అసి అనే ఈ రెండు నదుల మధ్య ఉన్నందున వచ్చిన పేరు వారణాసి. బెనారస్, ఈ బెనారస్ వాడుకలో ఉన్న మరొక పేరు. శాస్త్రాలలో, పురాణాలలో ఎక్కువగా కాశీ అనే పిలుస్తారు. అధికారికంగా నేటి కాలంలో వారణాసి అని పిలుస్తున్నాం. కాశీ, వారణాసి, బెనారస్ అనే పేర్లు వేరైనప్పటికీ స్థలం మాత్రం ఒక్కటే, కాశీక్షేత్రం. ప్రపంచ సాంస్కృతిక నగరము కాశీక్షేత్రము. స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం కాశీక్షేత్రం. ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీనమైన పట్టణం కాశీక్షేత్రం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడుతాడు. కాశీ భూమిపైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి. కాశీ 12 జ్యోతిర్లింగాలలోకెల్లా శ్రేష్టమైనది. 14 భువన భాండాలలో విశేషమైన స్థలం కాశీక్షేత్రం. కాశీలో గంగా స్నానము, బిందు మాధవ దర్శనము, డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము ఎంతో ముఖ్యమైనవి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడైన భైరవుడు జీవుడిని కాశీలోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి యమబాధలు ఉండవు, పునర్జన్మ అనేదే ఉండదు. కాశీలోకి ప్రవేశించిన జీవి యొక్క చిత్రగుప్తుని నుండి మాయమైపోయి కాలభైరవుని వద్దకు చేరుకుంటుంది. డిండి గణపతి, కాలభైరవుడు ఇద్దరు కూర్చొని పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ అనేదే లేకుండా చేస్తారు జీవుడికి. కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళినా సరే వారికి పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీదారం ఒకటి కడతారు. కాశీవాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం చెప్పి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే అన్నారు కాశ్యాంతు మరణాన్ముక్తి అని శాస్త్రవచనం. కాబట్టే చివరి జీవితం చాలామంది కాశీలో గడుపుతూ ఉంటారు. మరణించిన వారి అస్థికలు కాశీగంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరించబడతారు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ తల్లి విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహించి ధనస్సు ఆకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ తల్లి కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు. శివుని కాశీక్షేత్రంలో ఎన్నో వింతలు, రహస్యాలు దాగి ఉన్నాయి. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్లు ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు ఉండేవి. పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడుల చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టారు. శత్రు సైనికుల దాడి లేకుండా చేశారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక రీసెర్చ్లు జరిపి ఆశ్చర్యపోయారు. అప్పటి పూర్వీకులు శక్తి చలనం ఉన్న చోట్లల్లా మందిరాలు నిర్మించారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురయ్యారు. కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజలు చేస్తూ ఉంటారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుని దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి విముక్తి లభిస్తుంది. కాశీక్షేత్రంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. పాపం చేసినా 1,000,000 రెట్ల పాపం అంటుకుంటుంది. విశ్వనాథుని అభిషేకించిన తర్వాత చేతి రేఖలు మారిపోతాయి అంటారు. ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగత్తంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీక్షేత్రం. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సాంస్కృతిక పీఠము కాశీక్షేత్రంలోనే ఉన్నది. కాశీలో గంగానది తీరాన 84 ఘాట్లున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో ఘాట్లున్నాయి. అందులో కొన్ని ఘాట్ల గురించి చెప్పబోతున్నాను, వినండి. దశాశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసింది ఇక్కడే. రోజు సాయంకాలం వేళ విశేషమైన గంగాహారతి జరుగుతున్నది ఇక్కడ. ప్రయాగ ఘాట్. ఇక్కడ భూగర్భంలో గంగతో యమున, సరస్వతులు కలుస్తాయి. సోమేశ్వర్ ఘాట్.
చంద్రుని చేత నిర్మించబడింది ఈ ఘాట్. మీర్ ఘాట్ సతీదేవి కన్ను పడిన స్థలం ఇక్కడే. విశాలాక్షి దేవి శక్తిపీఠం ఇక్కడే. యముడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంటుంది. నేపాలీ ఘాట్ పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టాడు. మణికర్ణిక ఘాట్ ఇది కాశీలో మొట్టమొదటి ఘాట్. దీనిని విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడట. విశ్వేశ్వర్ ఘాట్ ఇప్పుడు దీనిని సింధియా ఘాట్ అని కూడా అంటారు. ఇక్కడే అహల్యాబాయి తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసి బిందు మాధవుణ్ణి దర్శించుకోవాలి. పంచగంగా ఘాట్ ఇక్కడే భూగర్భం నుండి గంగలోకి 5 నదులు కలుస్తాయి. గాయ్ ఘాట్ అంటే గోపూజ జరుగుతున్నది ఇక్కడ. తులసి ఘాట్ అంటే తులసిదాసు గారు సాధన చేసి రామచరిత్ మానసును లిఖించమని శివుడు ఆదేశం పొందింది ఇక్కడే. హనుమాన్ ఘాట్ ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తూ ఉంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్కు కుండం ఇక్కడే ఉంటుంది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యుడు జన్మించారు. అస్సి ఘాట్ ఇక్కడ దుర్గాదేవి శుంభ నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గమును వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఏర్పడింది. హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవదహన కూలిగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూనే ఉంటుంది. మానస సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుంది. నారద ఘాట్ అంటే నారదుడు శివలింగాన్ని స్థాపించాడు ఈ ఘాట్ దగ్గర. చౌతస్సి ఘాట్ అంటే ఇక్కడే స్కంద పురాణం ప్రకారం 64 యోగినులు తపస్సు చేశారు. ఇది దత్తాత్రేయుని ప్రీతిగల స్థలం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి 64 యోగుల శక్తులు ప్రాప్తిస్తాయి. రాణా మహాల్ ఘాట్ ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుని తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. అహిల్యాబాయి ఘాట్ ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వనాథుని దర్శించుకుంటున్నాం. కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసే ఉంటాయి. పూర్వకాలంలో కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మించిన అనేక మందిరాలు, అనేక కట్టడాలు, వనాల మధ్య విశ్వనాథుని యొక్క మందిరం ఎంతో వైభవపేతంగా వెలుగొందింది. కానీ మహమ్మదీయ దండయాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తర్వాత కాశీని మనం నేడు చూస్తున్నాము. విశ్వనాథ, బిందు మాధవతో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టుకున్నారు. నేటికి విశ్వనాథ మందిరంలోని నందీశ్వరుడు మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తుంది. అక్కడే శివుడు తన త్రిశూలంతో తవ్విన జ్ఞానవాపి తీర్థం బావి కూడా ఉంటుంది. కాశీ స్మరణం మోక్షకారకం, దర్శన మాత్రేణ ముక్తి అంటారు. కాశీలో శివ దర్శనం మాత్రం చేతనే ముక్తి పొందవచ్చు అని దీని అర్థము. మీకు ఈ వీడియో నచ్చితే హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ అని కమెంట్ చేసి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేసి కమెంట్ చేసే ముందు హై పాయింట్స్ రేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.